హాయ్ వ్యూవర్స్, ఈరోజైతే నేను టిఫిన్ బ్రేక్ఫాస్ట్ పూరీ చేసేసానండి. ఆ పూరీలోకి ఒక కూర చేశాను. ఆ కూర కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. మరి పచ్చిశనగపప్పు అండి, 1 టీ గ్లాసుల పచ్చిశనగపప్పు, దాంట్లో ఒక బంగాళదుంప, ఒక టమాటా వేసుకోండి. ఈ 3 కలిపి కుక్కర్ పెట్టేసుకోండి. మా పిల్లలకైతే మా ఇంట్లో పూరీ కూర అంటే నచ్చదు, ఇలా చేస్తేనే నచ్చుతుంది మసాలా కర్రీ. అందుకని చెప్పి నేను ఇలా చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. చపాతీకైనా బాగుంటుంది, పూరీకైనా బాగుంటుంది. అయితే ఇది కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వేయించండి, మెత్తగా అయిపోవాలి. ఈ విజిల్స్ వేసేలోగా పూరీ పిండి అయితే పక్కన పెట్టేశాను. అలాగే పాన్ పెట్టేసి ఆనియన్ పేస్ట్ వేయించేద్దాము. ఆనియన్ పేస్ట్ కూడా ఒకే ఒక ఉల్లిపాయ వేసానండి, ఎక్కువ వేయలేదు. అలాగే కొంచెమేం కాదు, ఎక్కువే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి మొత్తం అవే ఎక్కువ వేసాను. ఉల్లిపాయ తక్కువ వేసి గ్రీనిష్గా ఉంటుందని చెప్పి అందుకే గ్రీన్ గ్రేవీ అని పేరు కూడా పెట్టేశానండి నేను. మీ ఇష్టం, మీకు ఎలా అనుకుంటే అలా పెట్టుకోండి. నాకు అలా అనిపించింది, పెట్టేశాను. దీంట్లో అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, అందుకని ఏం పెట్టాలో తెలియక గ్రీనిష్ ఎక్కువ ఉందని చెప్పి గ్రీన్ గ్రేవీ అని పెట్టేశా. ఈ కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ కొంచెం హెల్త్కి మంచివి కదా. అలాగే దీంట్లో మెంతాకు, ఇది కూడా గ్రీన్దే అండి. ఇది ప్యాకెట్ డీమార్ట్లో దొరుకుతుంది, నేనైతే అందులోనే తీసుకుంటాను. ఆ ప్యాకెట్లోది కొంచెం అది, అలాగే మసాలా పొడి, కొంచెం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కలిపి బాగా వేగనిచ్చేయండి. కొన్ని పాలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇదంతా వేగిన తర్వాత ఉప్పు కూడా వేసేయండి. కారం వేయక్కర్లేదు, కామన్గా పచ్చిమిర్చి ఎక్కువే వేసేసాను. కానీ కారం లేకపోతే కూర చేసిన ఫీలింగ్ రాదండి. అందుకని చెప్పి కొంచెం ఒక 1/2 స్పూన్ నేనైతే కారం వేసేసాను. మీరు వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. పచ్చిమిర్చి వేసిన దాన్ని బట్టి వేసుకోండి. కొంచెమే వేసాను నేనైతే. ఆ ఫ్లేవర్ ఉంటేనే కూరకి ఏదైనా అందం కదండి. అందుకు కారం లేకపోతే ఏమి చేయలేం, ఉప్పు కారం లేకపోతే. అందుకు ఇదంతా వేగిన తర్వాత ఆ పాలు కూడా పోసేసాను. దీన్ని బాగా దగ్గరికి అయినిచ్చేయండి. బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఈ కుక్కర్లో పెట్టింది విజిల్స్ వచ్చినాయి 3 అయితే దించేసాను నేనైతే. ఇది మెత్తగా ఇలా అయిపోయిన తర్వాత దీన్ని స్మాష్ చేసేసుకోండి, బాగా మెత్తగా చేసేసుకోవాలి. అప్పుడు ఆ దగ్గర పడిన దాంట్లో ఇది కూడా వేసేసి ఇలా మెత్తగా చేసుకోండి. బాగా మెత్తగా వద్దు, ఇలా కొంచెం. దీన్ని ఈ వేగిన దాంట్లో ఈ గ్రేవీలో వేసేసుకోండి. వేసేసుకుని కొంచెం వాటర్ పోసుకోండి. వీలైతే ఇంకొన్ని పాలు కూడా పోసుకోవచ్చు. నేనైతే పాలు తక్కువే పోసాను. కొంచెం ఎక్కువ వేసుకుంటే పన్నీరు కర్రీలో ఎలాగా తురుము వస్తుందో అలాగా కొంచెం తురుములాగా వస్తుంది, వైట్గా చిన్న చిన్న పీసెస్ లాగా. ఈరోజైతే నేను తక్కువే వేసాను పాలైతే. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇలా వాటర్ పోసేసి కాసేపు, ఇంకెక్కువసేపు ఉడకక్కర్లేదు, అన్నీ ఉడికిపోయినాయే కదండి. కొంచెం ఒక రౌండ్ ఉడికితే చాలు, ఒక కుతకుతలాడిపోతా ఒక్క ఉడికితే చాలు. ఇదిగోండి ఇది, అందుకే గ్రీన్ గ్రేవీ అని పెట్టాను, గ్రీన్గా ఉంది కదా. ఇంకా పూరీ కూడా చేసేసి ఉంచేసాను. దీన్నైతే వేయించేస్తాను ఇప్పుడు. దీనికి కూడా ఆయిల్ పెట్టేశాను పక్కన స్టవ్ మీద. అది వేగిపోయిన తర్వాత ఈ పూరీతో ఆ కూర ముంచుకొని తింటే చాలా టేస్ట్గా, యమ్మీగా చాలా బాగుంటుందండి. చపాతీ అయినా పర్వాలేదు, పుల్కాలైనా పర్వాలేదు, పూరీ అయినా పర్వాలేదు, ఏదైనా ఈ కూరతో తింటే టేస్ట్ బాగుంటుంది. దీని పేరైతే గ్రీన్ గ్రేవీ. శనగపప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ, బంగాళదుంప, టమాటా అన్నీ ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసేయండి. మరి అన్నీ ఉన్నాయనే ఏమి పేరు పెట్టకుండా గ్రీన్ గ్రేవీ అని పెట్టేశా. మీరు కూడా చూసేయండి, నచ్చితే లైక్ చేయండి. మరి ఓకే, బాయ్ బాయ్.